దేవుని వాక్యంలో నుండి 3 వచనాలు కలిసి చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 4, 5, 6. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాటలాడుదురు. లోక వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. చిన్న ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మా ఎదుట చదవబడిన మీ లేఖన భాగాలను బట్టి వందనాలు. దీవించి మా అందరి వినికిడిలో భద్రపరిచి జీవితాలకు దీవెనకరంగా ఉండునట్లు అనుగ్రహించమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వినయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, సంబంధాల అంశములో సంబంధాలను మనం ఆలోచించే క్రమములో ఇప్పటి వరకు రకరకాల సంబంధాలు మనం చూసాం. దేవునితో వ్యక్తిగత సంబంధం ఉంటే అన్ని సంబంధాలు సజావుగానే ఉంటాయి. దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగిన వాళ్ళకి మిగతా సంబంధాలన్నీ సజావుగానే సాగుతాయి. దేవునితో వ్యక్తిగతమైన సంబంధం సరిగా లేకపోతే మిగతా సంబంధాలన్నీ కూడా రిపేర్లో ఉంటాయి, దెబ్బతింటాయి, అవి పాడైపోతాయి. అందుకు దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉండడం ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత. అసలు ప్రజలను 2 రకాలుగా విభజిస్తే 2 రకాల ప్రజలు మనకి కనబడుతుంటారు. ఆ ప్రజలు ఎవరు అంటే, మొదటిది అపవాది సంబంధులు, రెండవది దేవుని సంబంధులు. ఇక్కడ ఉన్న అందరూ కూడా ఏదో ఒక రకానికి చెందుంటారు. అపవాది సంబంధులు, దేవుని సంబంధులు. అపవాది సంబంధులు వారికి ఉన్న మరొక పేరు ఏంటంటే భూ సంబంధులు, లోక సంబంధులు, చీకటి సంబంధులు. ఇవన్నీ వాక్యంలో ఉన్నవే. దేవుని సంబంధులకు ఉన్న పేరు ఏంటంటే పరలోక సంబంధులు, యేసుక్రీస్తు సంబంధులు, వెలుగు సంబంధులు. ఇవి అక్కడ మనకి కనబడే మాటలు. ప్రియులారా, అంటే మనుషులు 2 రకాలుగా విభజించబడతారు. సో ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా ఏ రకమైన సంబంధాన్ని కలిగి ఉన్నారో ఆలోచించాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. భూ సంబంధులు, పర సంబంధులు అంటే కొంచెం అర్థం అవడానికి ఈ రబ్బర్ బ్యాండ్ను ఉపయోగిస్తాను. మనం యేసుక్రీస్తుని నమ్మినప్పుడు మన ప్రధానమైన సంబంధం పరలోకంతో ఏర్పడుతుంది. అప్పుడే ఆయన మనకి పరలోకమందున్న తండ్రి అవుతాడు. కానీ మనం జీవించేదంతా ఎక్కడ? భూలోకంలో. ఇక్కడ పని చేస్తాం, ఉద్యోగం చేస్తాం, కానీ చదువుకుంటాం, కాపురం చేస్తాం. కానీ మన సంబంధం అంతా ప్రధానంగా దేంతో? పైనున్న పరలోకంతో. భూ సంబంధులంటే అర్థం ఏంటంటే చదువు, ఉద్యోగం, సంసారం ఇదంతా కింద ఉంటుంది. పరలోకాన్ని గురించి ఆశపడుతుంటారు. ఆదివారం ఇటు పడుతుంటారు. ఆదివారం పైకి సాగటం, మిగతా రోజులు సప్పన పడటం. ఇది. సో ఇక్కడ ఉండే మనుషులందరూ ఏదో ఒక రకం. పరలోకంతో కనెక్షన్ ఉండి భూలోకాన్ని వాడుకోవడమా, లేదా భూలోకంతో సంబంధం కలిగి పరలోకాన్ని గురించి కలలు గంటమా? ఏదో ఒక టైప్ అయి ఉండాలి. ఏ టైపో మనమే తేల్చుకోవాలి. అయితే పరలోక సంబంధులైతే సదాకాలం మనం ఆయనతో ఉంటాం.
భూ సంబంధులుగా అపవాది సంబంధులుగా బ్రతికితే ఈ భూమి వరకే జీవితం అయిపోతుంది. కాబట్టి ప్రియులారా, ఈ మాటను మన హృదయంలో గట్టిగా వేసుకొని ఈ సమయంలో నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్న అంశం ఏంటంటే, ఎవరైతే దేవుని సంబంధులై ఉంటారో ఇప్పటి వరకు వారి జీవితాల గురించిన థియరీ మనం అనేకమైన చూసాం. థియరీ. ఇప్పుడు దాని ప్రూఫ్స్, ప్రాక్టికల్ చూద్దాం. దేవునితో సంబంధం కలిగిన వాళ్ళ జీవితంలో కనపడే రుజువులు, అంటే జీవితంలో దేవుని సంబంధుల రుజువులు, దేవునితో సంబంధం కలిగిన వాళ్ళ రుజువులు ఎలా ఉంటాయో యోహాను మొదటి పత్రికలో నుంచి మేము ముందుకు తేవాలని కోరుతున్నాను. జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించండి. దేవునితో సంబంధం కలిగిన జీవితాలు ఎలా ఉంటాయి అనేది తెలియచేయడానికి యోహాను ఈ చక్కని పత్రిక రాశాడు. ప్రియులారా, అసలు కొంతమంది బైబిల్ పండితులు ఏం చెబుతారంటే, నమ్మి బాప్తిస్మం పొందిన ప్రతి విశ్వాసి తప్పకుండా యోహాను పత్రికతో వాక్య ధ్యానాన్ని ప్రారంభించాలి. తర్వాత వీలైతే యోహాను మొదటి పత్రికను కంటతా పెట్టాలి. నమ్మి బాప్తిసం పొందిన ప్రతి విశ్వాసి బైబిల్ స్టడీని యోహాను మొదటి పత్రికతో ప్రారంభించాలి. ఎందుకు అంటే, ఈ పత్రికలో 3 రకాల ఏజ్ గ్రూప్స్ని అడ్రస్ చేశాడు. 2వ అధ్యాయాన్ని చదువుదాం రండి. 2వ అధ్యాయం 12వ వచనం. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి గనుక మీకు రాయుచున్నాను. అంటే ఇందులో పిల్లలు ఉన్నారు. తర్వాత 13వ వచనం. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. ఇది తండ్రులు ఉన్నారు. అదే 13వ వచనంలోనే మధ్యలో, యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. అంటే ఇక్కడ ఉంది, భౌతికమైన వయసుల గురించి చెప్పడం లేదు యోహాను. యేసు ప్రభువుని క్రొత్తగా నమ్ముకున్న చిన్నపిల్లలాంటి వయసు కలిగిన వారు. రెండవది, యేసు ప్రభువుని నమ్ముకొని కొద్ది కాలం అయిన తర్వాత ఆధ్యాత్మిక జీవితంలో యవన ప్రాయములోనికి వచ్చిన వారు. ఆ తర్వాత యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత చాలా కాలం గడిచాక తండ్రి వయసులో ఉండి తర్వాత తరాన్ని సిద్ధపరిచేవారు. వారి గురించి మాటలు రాస్తున్నాడు. అంటే 3 రకాల గ్రూప్స్ అడ్రస్ చేయబడ్డారు ఇందులో. కాబట్టి యోహాను పత్రిక చదవకపోతే తప్పకుండా చదవండి. అయితే ఈ యోహాను పత్రిక, యోహాను క్రొత్త నిబంధనలో మొత్తం 5 పుస్తకాలు రాశారు. ఈ 5 పుస్తకాలను 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటిది సువార్త, రెండవది పత్రికలు, మూడవది ప్రకటన. సువార్త ఎందుకు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచడానికి. పత్రికలు ఎందుకంటే ఆయనను ప్రేమించడానికి. ప్రకటన గ్రంథం ఎందుకంటే ఆయన రాకడ కొరకై కనిపెడుతూ నిరీక్షణ కలిగి ఉండడానికి. సో యోహాను సువార్త విశ్వాస ప్రధానంగా రాయబడితే, యోహాను పత్రికలు ప్రేమ ప్రధానంగా రాయబడితే, ప్రకటన గ్రంథం నిరీక్షణ ప్రధానంగా రాయబడుతుంది. విశ్వాసం కలగాల, యోహాను సువార్త చదువు. దేవునిని ప్రేమించుట ఎలా తెలుసుకోవాలా, యోహాను పత్రికలు చదువు. దేవుని కొరకు నిరీక్షణతో బ్రతకడం నేర్చుకోవాలా, ప్రకటన గ్రంథాన్ని చదువు. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఈ 3 కదా పౌలు రాశాడు 13వ అధ్యాయం 1 కొరింథీ పత్రికలో. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని అన్నాడు కదా. కాబట్టి యోహాను ఈ 3 సంగతులను ఆ 3 రకాల వాంగ్మయంలో ప్రస్తావించాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ యోహాను పత్రిక దేవునిని ప్రేమించే వాళ్ళు, దేవుని పట్ల ప్రేమ ఉన్నది అని చెప్పేవాళ్ళు ఏ రీతిగా ఉండాలో తెలియచేసే 3 ఆచరణాత్మకమైన పత్రికలు ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం ప్రస్తుతం ఆచరణాత్మకమైన ఈ మొదటి పత్రికలోనే చూస్తున్నాం.
దీని యొక్క ఉద్దేశం చెప్తాను. అసలు ఎందుకు రాయాల్సి వచ్చింది అని అంటే 4 ఉద్దేశాలు ఉన్నాయి యోహాను ఈ మొదటి పత్రిక రాయడానికి. ఆ ఉద్దేశాలు కూడా చెప్తాను రండి. ఉత్తరం రాయడానికి ఏదైనా ఒక ఉద్దేశం ఉంటుంది కదా, అలాగే యోహాను పత్రిక రాయడానికి కూడా 4 ఉద్దేశాలు ఉన్నాయి. అది మనం చూద్దాం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. 4వ వచనం కలిపి చదువుదాం. మన సంతోషము పరిపూర్ణమవుటకై మీ సంగతులను రాయుచున్నాము. ఇది ఫస్ట్ పర్పస్. ఎందుకు రాస్తున్నాడు ఈ పత్రిక? సంతోషము పరిపూర్ణమవడానికి. టు పర్ఫెక్ట్ జాయ్, టు పర్ఫెక్ట్ ద జాయ్, టు కంప్లీట్ ద జాయ్. ప్రభువులో సంతోషం పరిపూర్ణమవడానికి ఈ పత్రిక రాస్తున్నాడు. 2వ కారణం చెబుతాను. 2వ అధ్యాయానికి రండి. ఈ పత్రిక రాయడానికి గల 2వ కారణం. 1వ వచనం కలిసి చదువుదాం. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఇది 2వ కారణం. ఎందుకు ఈ పత్రిక రాశాడు? పాపం చేయకుండా ఉండడానికి రాశాడు. ఇప్పుడు చెప్పండి, ఈ పుస్తకం ఎవరు చదవరు? పాపం చేసేవాడు చదవడం. ఈ బుక్ ఇష్టం ఉండదు. ఎందుకు? అసలు రాసిందే చేయకుండా ఉంటాకి. పాపం మీద మనసున్నవాడు ఇది ఎందుకు చదువుతాడు? చదవడం. అందుకే ఒక దైవ సేవకుడు అన్నాడు, ఎయిదర్ యువర్ సిన్ కీప్స్ యూ అవే ఫ్రమ్ దిస్ బుక్ ఆర్ దిస్ బుక్ కీప్స్ యూ అవే ఫ్రమ్ సిన్. నీలో ఉన్న పాపం ఈ పుస్తకానికి నిన్ను దూరంగా చేస్తుంది, లేదా ఈ పుస్తకం నీలో ఉన్న పాపాన్ని దూరంగా చేస్తుంది. ఏదైనా ఒకటే జరుగుతుంది. ఎవరైనా బైబిల్ చదవట్లేదంటే అర్థం ఏంటి? దేర్ సిన్ ఇన్సైడ్. లోపల పాపం ఉన్న వాడికి బైబిల్ చేదుగా ఉంటుంది. అదే రుజువు. మీరు దాని పేరు నిర్లక్ష్యం అనండి, సోమరితనం అనండి, కుదరటనండి, పేర్లు ఏమైనా పెట్టండి, కానీ ప్రధానమైన కారణం పాపం. కుదరదు అనే వాళ్ళకి నేను మాట చెప్తాను. కుదరని వాళ్ళు ఏం చేయాలి? చదవటం కుదరని వాళ్ళు కంటత పెట్టాలి. కంటత పెట్టండి మరి. అందుకే కదా ఇందాక ప్రకటనలో కూడా చూసాం, నిన్న గ్రూప్లో పెట్టిన మాట. అపోస్తలులు చెరసాలలో ఉండి శ్రమలలో ఉండి గ్రంథాలు రాస్తే మనం తీరిగ్గా ఉండి చదవటానికి తీరిక కుదరట్లేదంటే ఏమనాలి అని అంటే దేవుని దాసులు దానికి పెట్టారు. ఇలాంటి వాళ్ళని నికృష్ట నీచ క్రైస్తవులు అనాలి అని పెట్టారు ఆయన. ఏం క్రైస్తవులు వీళ్ళు? నికృష్ట నీచ క్రైస్తవులు. దేవుని వాక్యం చదవని వాళ్ళని. అందుకే విశ్వవాణి కార్యక్రమాలు 30 ఏళ్ల క్రితం వచ్చేటప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన కార్యక్రమంలో ఇలా ప్రారంభించేవారు. మానవులకు దేవుడు రాసిన ప్రేమ లేఖే బైబిల్. విశ్వవాణి ఎంతమంది వినుంటారో అది అనుభవం గుర్తుంటుంది. ఈ మాట అన్న గుర్తుండి ఉండాలి. మానవులకు దేవుడు రాసిన ప్రేమ లేఖే బైబిల్. ప్రేమ లేఖ వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఎవరికైనా లవ్ లెటర్ వస్తే ఏం చేస్తాడు? ఫస్ట్ సీక్రెట్గా వెళ్ళిపోతాడు, ఎంజాయ్ చేస్తుంటాడు, ముద్దు పెట్టుకుంటారు. ఇవన్నీ చూసి తెలుసుకున్నా. నాకెవడు రాశాడు కానీ నాకు రాసినవన్నీ ఇచ్చేసాను నేను. నా భార్యకి ఇచ్చాను, మా అమ్మకి ఇచ్చాను. అంత అమాయకుడిని నేను. ప్రేమ లేఖ వచ్చిన వాడు ఎవరైనా కూడా పక్కకి వెళ్ళిపోతాడు, ఎంజాయ్ చేస్తాడు. దేవుడు రాసిన లవ్ లెటర్ని నువ్వు ఎంజాయ్ చేయలేకపోతున్నావు అంటే అసలు ఆయనకి నీకు లవ్వే లేదని అర్థం. ఆయన ప్రేమించినాడు, అసలు నీకేం పని? కాబట్టి అందుకు నేను రాస్తున్నాను అంటున్నాడు. ఇది 2వది.
మొదటిదేంటి? సంతోషము పరిపూర్ణమవడానికి. రెండవదేంటి? పాపము చేయకుండడానికి. మూడవ కారణం చెప్తాను. 2వ అధ్యాయం 26వ వచనం, 2:26 కలిసి చదువుదాం రండి. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను. 21లో కూడా మరొక మాట అంటాడు, మీరు సత్యమెరుగని వారైనందున నేను రాయలేదు, కానీ మీరు దాన్ని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగినందునను మీకు రాయుచున్నాను. అంటే ఈ 2 వచనాలు కంబైన్ చేస్తే ఏం మీనింగ్ వస్తుంది? మీరు మోసపోకుండా ఉండడానికి నేను రాస్తున్నాను. ఇది థర్డ్ పర్పస్. ఐఎమ్ రైటింగ్ దిస్ నాట్ టు బి డిసీవ్డ్. నువ్వు మోసపోకుండా ఉండడానికి రాస్తున్నా. 4వది 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయం ఈ 13వ వచనం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు వారు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఇది 4వ కారణం. 4 కారణాలు యోహాను పత్రిక రాయడానికి. చెప్పండి, మొదటి కారణం ఏంటి? సంతోషం పరిపూర్ణమవడానికి. అంటే నిజంగా రక్షించబడిన హృదయంలో ఏముంటుంది? సంతోషం. చిన్నప్పుడు సండే స్కూల్లో మాకు నేర్పారు ఈ పాట. ఐ గాట్ జాయ్ డౌన్ ఇన్ మై హార్ట్, డీప్ డీప్ డౌన్ ఇన్ మై హార్ట్, జేఓవై డౌన్ ఇన్ మై హార్ట్, డీప్ డీప్ డౌన్ ఇన్ మై హార్ట్. నా హృదయం లోపట సంతోషం ఉంది. ఆ పాట అర్థం అది. నిజంగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి హృదయంలో ఏముంటుంది? సంతోషం. అయితే ఆ సంతోషం ఏమవ్వాలని ప్రభు కోరుతున్నాడు, ప్రభు సేవకుడు కోరుతున్నాడు? పరిపూర్ణం అవ్వాలి. అంటే అది ఎక్కువ అవ్వాలని కోరుతున్నాడు. క్రైస్తవ జీవితంలో సంతోషాన్ని కోల్పోతే అంతకంటే బానిసత్వం మరొకటి ఉండదు. సంతోషం కోల్పోవడానికి చాలా కారణాలు ఉన్నాయి బైబిల్లో. దానికి ప్రధానమైన కారణం సిన్, పాపం. అందుకే 32వ కీర్తనలో దావీదు విలపిస్తూ రాశాడు ఆ మాట. నీ చెయ్యి నా మీద బరువైపోయిందయ్యా, నా అతిక్రమాలు చాలా ఎక్కువైపోయినాయి అయ్యా, తట్టుకోలేకపోతున్నానయ్యా, ఏడుస్తూ రాశాడు. ప్రియులారా, పాపం జీవితంలో ఉన్నప్పుడు సంతోషం అణగారిపోతుంది. అదే రుజువు. సో క్రైస్తవ జీవితంలో ఆర్ యు నాట్ ఎంజాయింగ్ క్రిస్టియన్ లైఫ్? సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యువర్ బిలీఫ్. ఆ సంతోషం పరిపూర్ణమవడానికి రాస్తున్నాను. 2వది, పాపం చేయకుండా ఉండడానికి రాస్తున్నాను. 3వది, మీరు మోసపోకుండా ఉండడానికి రాస్తున్నాను. 4వది, నిజంగా ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారైతే మీరు నిత్యజీవం కలిగిన వారు అని తెలుసుకోవడానికి రాస్తున్నాను. మొదటి శతాబ్దంలోనే దుర్బోధలు విపరీతంగా ప్రబలి యేసు ప్రభు దేవుని కుమారుడు కాదు, ఆయన మనుషుడే అని, తర్వాత ఒక అక్రమ సంబంధం ద్వారా పుట్టినవాడని, ఇలాంటి రకరకాల మాటలు వచ్చి ఒక సిద్ధాంతంగా మారి సంఘాన్ని కలవరపరుస్తుంటే ఆ దుర్బోధల నుంచి కాపాడడానికి సంఘములో ఆ రోజుల్లో సోషల్ మీడియా ఏమి లేదు, ఓన్లీ ఈ రైటింగ్ మీడియానే ఉంది. అందుకు పత్రికల మీదే ఆధారపడ్డారు అపోస్తలులందరూ. పౌలు రాసినవి కానీ ఇక్కడ రాసినవి కానీ ఈ పత్రికల యొక్క ఉద్దేశమే అది. మరి ఈ పత్రికల్లో దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఈ పత్రికలో ప్రభు తన దాసుని ప్రేరేపించి రాసిన ఈ మాటలలో నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటూ
సంతోషము పరిపూర్ణమవడానికి, మీరు పాపం చేయకుండా ఉండడానికి, మీరు మోసపోకుండా ఉండడానికి, నిత్యజీవం కలిగిన వారని తెలుసుకోవడానికి నేను రాస్తున్నాను అన్నాడు. ఈరోజు కూడా మనం దీన్ని అందుకే ధ్యానం చేస్తున్నాం. వినండి. దేవునితో నా సంబంధం సరిగ్గా ఉంటే నాలో కనపడే 6 రుజువులు, 6 యాసిడ్ టెస్ట్, 6 ఆమ్ల పరీక్షలు, అవి మీ ముందు పెడతాను. ఈ పరీక్షలు ఎవరి కాళ్ళే చేసుకోవాలి. దేవునితో మీ సంబంధం ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. ఆ సంబంధమే లేకపోతే నువ్వు ప్రమాదంలో ఉన్నట్టు లెక్క. ఈ సంబంధం అనేది దేవునితో సంబంధం లేకపోతే అది జీవితం ఎలాంటి జీవితమో. రండి, నంబర్ 1, మొదటిది యేసు ప్రభువుతో ఉన్న సంబంధాన్ని గురించి యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 2-3 వచనాలు. యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. అంటే యేసు ప్రభు దేవుడు కాదు అనే బోధ అప్పుడే బయలుదేరింది ఆ రోజుల్లోనే. ఆయన దేవుడు కాకపోతే ఎవరు? మామూలు మనిషి, ఒక చరిత్రాత్మక మనిషి, ఒక మహోన్నతుడు, గొప్పవాడు అని మాత్రమే చూస్తున్నారు. ప్రియులారా, నువ్వు దేవుని సంబంధివి ఎట్లా అవుతావంటే యేసు క్రీస్తును గురించిన సరి అయిన అభిప్రాయం, ఏ రైట్ ఒపీనియన్ అబౌట్ జీసస్ క్రైస్ట్, దట్ మేక్స్ ద డిఫరెన్స్. అదే మారుస్తుంది నీ జీవితాన్ని. దాని కొరకే అపోస్తలుడైన పౌలు కూడా రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట అన్నాడు. చూడకుండా చెప్పాలి ఆ మాట. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. అది సులభంగా చదివేస్తారు, కానీ ఆ మాట అర్థమేంటో తెలుసా? యేసు మనిషి అని ఒప్పుకోవడం కాదు, యేసు ప్రభువని. అంటే ఆయన దేవుడు. దేవుడంటే ఎక్కడో కొండ మీద ఉండేవాడు కాదు, ఆయన జీవితంలోనికి వచ్చే ప్రభువు. ఆయన ప్రభువు అయితే ఆయనకు ఒక రాజ్యం ఉంటుంది. ఆయనకు రాజ్యం ఉంటే ఆయనకు చిత్తం ఉంటుంది. నువ్వు రక్షించబడ్డావు అనడానికి రుజువు అదే. హీ మస్ట్ బీ ద లార్డ్, హీ మస్ట్ బీ ద కింగ్ ఇన్ యువర్ లైఫ్. యేసు ప్రభువుకు నువ్వు ఇచ్చే స్థానం ఏంటి? యేసు ప్రభువుకు నువ్వు ఇచ్చే విలువేంటి? యేసు ప్రభువుకు నువ్వు ఇచ్చే ప్రాధాన్యత ఏంటి? ఒక అన్యుడు ఒక క్రైస్తవుని అడిగారంట, అసలు మీకు మాకు తేడా ఏంటండి అని. అప్పుడు ఆ క్రైస్తవుడు ఇచ్చిన జవాబు ఏంటంటే, ఏమీ లేదు, క్రీస్తే, ఆయనే తేడా. మాకు ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆ ఒక్కడ మీకు లేడు, అంతే. కాబట్టి యేసుక్రీస్తు ఆయన నమ్మడం అంటే అర్థం ఆయన ప్రభుత్వానికి ఒప్పుకోవడం, ఆయన చెప్పినట్టు లోబడడం, ఆయన బోధకు విధేయత చూపడం. కాబట్టి యేసు ప్రభువు పట్ల నీ వైఖరి సరిగా ఉంటే నువ్వు దేవుని సంబంధివి, దేవునితో నీకు సంబంధం ఉన్నట్టు లెక్క. యు ఆర్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు నీకు ప్రభువేనా? చాలామంది యేసుక్రీస్తుని రక్షకుడిగా, స్వస్థపరిచేవాడిగా, మేలు చేసేవాడిగా, రోగాలు వెళ్ళగొట్టేవాడిగా, ఆర్థిక చిక్కులు తీసేవాడిగా చూస్తాడు. కానీ అది రక్షణ కాదు. యేసుక్రీస్తుని ఎలా చూడాలి? ప్రభువుగా చూడాలి, అంగీకరించాలి కూడా. నోటితో అంటమే కాదు, నోటితో అని అంగీకరించకపోతే మళ్ళీ మత్తయి సువార్త 7:21-22 లెక్కలోకి వెళ్తుంది. వాళ్ళందరూ నోటితో ప్రభువు అంటున్నారు కానీ హృదయంలో నమ్మల. అందుకు
మీరు పేరుతోనే పిలుస్తున్నారు. గెట్ లాస్ట్, ఐ నెవర్ న్యూ యూ, మీరెవరో నాకు తెలియదు అన్నాడు. కాబట్టి మొదటిది రుజువు అది. రెండవ రుజువు చెప్తాను రండి. యోహాను అదే పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. యోహాను మొదటి పత్రిక 4:6. దీనికి సపోర్ట్గా యోహాను సువార్త 8:47 కూడా చూద్దాం. ముందు 6 చూద్దాం. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు అంటే. రెండవది, నువ్వు దేవుని సంబంధి అవునో కాదో తెలియచేసేది ఇదే, సెకండ్ యాసిడ్ టెస్ట్. మాట వింటాం, మన మాట వినును. మన అని ఎందుకు అంటున్నాడు అని అంటే, మన అన్నప్పుడు అపోస్తలుల బోధ అని అర్థం. అపోస్తలుల బోధ అంటే అది వాళ్ళ బోధ అని కాదు అర్థం, యేసు ప్రభు బోధ అని అర్థం. అందుకే ఇది అర్థం కావడానికి యేసు ప్రభువే చెప్పిన మాట యోహాను సువార్త 8:47 కూడా చదువుదాం రండి. 8:47 చదవండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు ఉండి లేదు ఆడినప్పుడు. అదే అధ్యాయంలో దేవుని సంబంధి ఎన్నో వచ్చిన అది మరి అదే చదవమంది. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు విను. సింపుల్. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వింటాడు. ఇప్పుడు యోహాను మొదటి పత్రిక 4:6 దానికి జాయిన్ చేయండి. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, అది ఏ. ఈ 4:6 బి, మన మాట వినును, అది బి. అంటే దేవుని మన మాట అంటే ఎవరు? వాళ్ళు దేవుని మాట వినే పెద్దల మాట వింటాడు. ఎవరి మాట వింటాడు? దేవుని మాట వినే పెద్దల మాట వింటాడు. ఇప్పుడు దేవుని మాట వినే పెద్దల మాట వినని వాళ్ళు ఎవరు? ఏం కాదు, దేవుని సంబంధులు కాదు. దేవుని సంబంధులు కాకపోతే ఇంకెవరి సంబంధులు? మధ్యలో ఏమి లేదు ఇక. అయితే నువ్వు దేవుని సంబంధాన్ని అవ్వాలి, లేదా అపవాది సంబంధాన్ని అవ్వాలి. మధ్యలో ఇన్ బిట్వీన్ ఏమి లేదు. అయితే అయితే నరకం లేదా పరలోకం, మధ్యలో ఏమి లేదు. ఇక అగాధమే, అందులోకి ఎవరు చెందరు. దేవుని సంబంధం అయితే దేవుని మాట వింటావు, దేవునికి సంబంధించిన వాళ్ళ మాట వింటావు, లేకపోతే ఏం లేదు. ఇది రెండవ పరీక్ష. ఇప్పుడు చెప్పండి మరి, దేవుని మాట వినును అన్న దాంట్లో దాని అర్థం ఏంటి? ఫస్ట్, మాట వినడంలో 2 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి రిసెప్టివ్ యాంగిల్, 2 ప్రొడక్టివ్ యాంగిల్. రిసెప్టివ్ యాంగిల్ అంటే అర్థం ఏంటి? స్వీకరించే గుణం. ప్రొడక్టివ్ యాంగిల్ అంటే అర్థం ఏంటి? స్పందించే గుణం. అంటే ముందు అసలు మాట లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి? అయితే కంటి ద్వారా అయినా వెళ్ళాలి, లేకపోతే చెవి ద్వారా అయినా వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు దేవుని సంబంధివి అంటే రుజువేంటి? మాట వినాలి. రిసెప్టివ్ యాంగిల్లో చెప్పండి. నువ్వు చదువుతావు, నువ్వు వింటావు. అసలు వాక్యమే చదవు, వాక్యం వినవు, దేవుని సంబంధులే నీళ్ళు? చెప్పండి, అవునా కాదా? కాదు. యేసుప్రభు చెప్పాడు, నా గొర్రెలు నా స్వరం వినును. నువ్వు దేవుని సంబంధివి అయితే దేవుని మాట వింటావు. అందుకే రాసింది ఆ పాట, ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ప్రియులారా, నువ్వు దేవుని సంబంధివి అనడానికి ఒక టెస్ట్ చెప్పనా?
యువర్ ఫస్ట్ వాయిస్ అండ్ యువర్ లాస్ట్ వాయిస్ అండ్ యువర్ బెస్ట్ టైం. ఈ మూడిటిని బట్టి నువ్వు దేవుని సంబంధివా దయ్యం సంబంధివా చెప్పేయచ్చు. పొద్దుటే లేవగానే వినే నీ ఫస్ట్ వాయిస్, రాత్రి పండుకునేటప్పుడు వినే నీ లాస్ట్ వాయిస్, అండ్ నీ ఖాళీ టైంలో నీ బెస్ట్ టైం ఏది తీసుకుంటుందో నువ్వు ఆ సంబంధివి. చెప్పండి, దేవుని సంబంధులేనా? వాట్ ఈస్ ద ఫస్ట్ థాట్ కమ్స్ టు యువర్ మైండ్? ఈజ్ ఇట్ గాడ్? వాట్ ఈస్ ద లాస్ట్ థాట్ when you go to bed? Is it the word of God? పడకలపై ఉన్నప్పుడు ఏం చేయమన్నాడు? ధ్యానం చేసి ఊరకుండమన్నాడు. ఎక్కడన్నాడు? రెఫరెన్స్ చెప్తారా? కీర్తనలు 4:4 అందరు చేయండి, ఈజీగా ఉంటుంది అది. కీర్తనలో 4:4 దొరికిందా? ఏం చేయండి? పడకల మీద ఉన్నప్పుడు ఏం చేయాలి? ధ్యానం. ఏం ధ్యానం చేయాలి? కార్తీక దీపం, ఇల్లాలి కాపురం, ఏం ధ్యానం చేయాలి? దేవుని వాక్యం. దట్ షోస్ వెదర్ యు ఆర్ ఆఫ్ గాడ్ ఆర్ యు ఆర్ ఆఫ్ వరల్డ్. నువ్వు భూ సంబంధివా దేవుని సంబంధివా అని చెప్పేది ఆ పరీక్ష. పడక మీద ఉన్నప్పుడు నువ్వు చేసే పని ఏంటి? ధ్యానం చేసి ఊరుకుంటున్నావా? మొబైల్ చూస్తున్నావా? నా మాట కాదు, ఇది యేసు ప్రభు మాట. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వినును, ఆ మాట వినును. వారు మన సంబంధులైతే మన మాట వింటారు. ఇది రిసెప్టివ్. ప్రొడక్టివ్ అంటే ఏంటి? దానికి లోబడడం, స్పందించడం. పిల్లలతో మాట్లాడుతుంటాం, రేయ్ వినపట్లేదా? ఇప్పటికి 3 సార్లు చెప్పా అంటారు. అంటే అర్థం ఏంటి? రిసెప్షన్ వెళ్ళింది కానీ ఏమి లేదు, ప్రొడక్షన్ లేదు, యాక్షన్ లేదు. కాబట్టి వినడం అంటే సెకండ్ యాంగిల్. అది వాక్యం విన్న తర్వాత నువ్వు చేసే పని ఏంటి? సహజంగా మీటింగ్కి వచ్చినప్పుడు చాలా చక్కగా రాసుకుంటారు, వింటారు, బాగా చేస్తారు. మళ్ళా ఆ నోట్స్ ఎప్పుడూ చూడరు, దాని గురించి ఏ చర్య తీసుకోరు. ఇలాంటి వాళ్ళని దేవుని సంబంధులు అని అనలేం. ఎందుకంటే మాట వినగానే చర్య ఉండాలి. అది యాక్షన్ క్రియాపూర్వకమైన చర్య అక్కడ కనపడాలి. కాబట్టి వినుట అన్న దాంట్లో 2 అర్థాలు ఉన్నాయి. చెప్పండి. స్వీకరించేది, స్పందించేది. ఇప్పుడు చెప్పందామా? మరి మనం దేవుని సంబంధులు అయితే మనం దేవుని వాక్యమును చదవటం ద్వారా, వినడం ద్వారా లోపలికి స్వీకరించాలి. దేవుని సంబంధులమైతే స్వీకరించిన వాక్యానికి స్పందించాలి. వాళ్ళు దేవుని సంబంధులు. చెప్పండి, మీ అంతరాత్మ ఏమనిపిస్తుంది? దేవుని సంబంధులేనా? ఇది మరొక టెస్ట్. 3వ టెస్ట్ చెప్తాను. యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. యోహాను మొదటి పత్రిక 5:18. వాడెవడును దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము,
ఉమ్. ఆ, ఇక్కడ దేవుని మూలముగా పుట్టినవాడన్నాడు. ఇదే మాట 3వ అధ్యాయం 10వ వచనంలో చూద్దాం రండి. దీనిని బట్టి అపవాది పిల్లలు ఎవరో కారు. అంటే నీతిని జరిగించని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. అంటే ఇక్కడ నీతి అన్న దాని గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో పరిశుద్ధత అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. అంటే పాపానికి దూరంగా ఉండే తత్వం. దీన్ని బట్టి చెప్తుంది. భోజనాలకు వెళ్ళినప్పుడు వెజిటేరియన్నో నాన్ వెజిటేరియన్నో ఎలా చెప్పగలం మనం? పెళ్ళిలో కూర్చున్నప్పుడు చెప్పగలమా? చెప్పలేం. ఎప్పుడు చెప్పగలం? వాళ్ళు భోజనాలకి డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు చెప్పగలం, అంతే కదా. నాన్ వెజిటేరియన్ అని బోర్డు ఉంది, సగం మంది 30 మంది అటే వెళ్తున్నారు. అప్పుడు ఏమనుకుంటాం? వీళ్ళు నాన్ వెజిటేరియన్స్ అనమాట. వాళ్ళు ఏం బ్యాడ్జ్ పెట్టుకుంటారా మేము నాన్ వెజిటేరియన్స్ అని? లేదు. కొంతమంది వెజిటేరియన్ వైపు వెళ్తారు. ఏంటి మీరు వెజిటేరియన్నా అని అడుగుతాం మనం. వాళ్ళు ఏమైనా బ్యాడ్జ్ పెట్టుకుంటారా మేము వెజిటేరియన్ అని? మరి ఎలాగ అడుగుతాం? ఆ పక్కకాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఒక వ్యక్తి పాపం వైపు వెళ్తున్నాడు, ఒక వ్యక్తి పరిశుద్ధత వైపు వెళ్తున్నాడు. దేవుని సంబంధ అపవాది సంబంధ అనేది తేలిపోతుంది. అది వెజిటేరియనా నాన్ వెజిటేరియనా తేలిపోతుంది. ఓడలో ఉన్నంతసేపు కాకి గింజలేదంది, పావురం కూడా గింజలేదంది. ఓడలో నుండి బయటికి వెళ్ళాక పావురం ఎక్కడ వాలాలో అర్థం కాక తిరిగి 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 మళ్ళా ఓడలోకి వచ్చింది. కాకి ఇంక మళ్ళీ ఎప్పుడు రాలేదు. ఎందుకు? దానికి మంచి బిర్యానీ దొరికింది, దానికి ఇష్టమైంది దొరికింది. కానీ ఓడలో ఉన్నప్పుడు ఎట్లా ఉంది? కాబట్టి సోదరులారా, ఇక్కడ మనం కూర్చున్న వైఖరి అస్సలు వైఖరి కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ వైఖరే అసలు నైజం. రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఉండే వైఖరే అసలు వైఖరి. ఇంటర్నెట్ ఫుల్ స్పీడ్లో ఉన్నప్పుడు నువ్వు ఒక్కదానివే గదిలో ఉన్నప్పుడు నువ్వు పాపం వైపు వెళ్తున్నావా పరిశుద్ధత వైపు వెళ్తున్నావా? అది దేవుని సంబంధివా అపవాది సంబంధివా అని తేల్చేది ఈ మందిర వాతావరణం కాదు. ఇది ఓడ. పావురము కాకి ఒకలాగే ఉంటాయి ఇక్కడ. When you are alone with your mobile or laptop or system, when nobody sees you, అక్కడ తెలుస్తుంది దేవుని సంబంధివా అపవాది సంబంధివా అనేది. అయితే దేవుని సంబంధి ఏం చేస్తాడు? ప్రిన్సిపల్స్ పెట్టుకుంటాడు. అందుకే జాన్ కురియన్ గారి యొక్క ఉదాహరణ నేను మరొకసారి చెప్తాను. గతంలో చెప్పాను. ఆయన ఇలాగ అనుకున్నాడట, నా భార్య నా పిల్లలు ఎవరూ లేకుండా ఐ షుడ్ నాట్ ఆన్ టీవీ, ఐ షుడ్ నాట్ గో టు ఇంటర్నెట్. ఎందుకు అంటే పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడానికి. సో నేను నెట్ ఆన్ చేయాలంటే పిలుస్తాడట, పాప కొన్ని న్యూస్ చూడాలనుకుంటున్నాను, నేను పక్కకి వెళ్ళిపోతానేమో, రా ఒకసారి కూర్చో న్యూస్ చూద్దాం అంటాడంట. ఇదేంటో ఫోన్ రాగానే పక్కకి వెళ్ళిపోవటం, దుప్పట్లో కప్పుకొని మెసేజ్లు చేయటం, ఏంటిది అసలు ఈ బతుకు? వీళ్ళు దేవుని సంబంధులా?
భద్రం చేసుకునేవాడు అలాగుంటాడా? దేవుని సంబంధి పరిశుద్ధత వైపు ప్రయాణం చేస్తాడు. అసలు పరిశుద్ధత అనే దానికి బైబిల్లో అనేక నిర్వచనాల్లోనే నేను ఒక నిర్వచనం చెప్తాను. హోలీనెస్ ఈజ్ ఎ జర్నీ ఫ్రమ్ సిన్ టు సేవియర్. పరిశుద్ధత అనేది పాపము నుండి ప్రభువు వైపు సాగించే ప్రయాణం. చెప్పండి ఒకసారి. పరిశుద్ధత అంటే ఏంటి? పాపము నుండి ప్రభువు వైపుకు సాగించే ప్రయాణం, దాన్నే పరిశుద్ధత అంటారు. ఇప్పుడు చెప్పండి, ఇదిగోండి ఒకసారి నా వైపు చూడండి అందరూ. అది పాపం అనుకుందాం. ఆ గోడ ఇది యేసు ప్రభు అనుకుందాం. రక్షణ పొందినప్పుడు మనం బయలుదేరడం ఎక్కడ బయలుదేరాం? ఆ గోడ దగ్గర బయలుదేరాం. సాగుతున్నాం. ఆదివారం 2 అడుగులు వేసాం. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని అంతా అక్కడే బతికాం. మళ్ళీ ఆదివారం 2 అడుగులు వేసాం. ఎప్పటికి వస్తారు ఇక్కడికి? ఒక అడుగు వేయటం, మళ్ళీ వెనక్కి వెళ్ళటం, ఒక అడుగు వేయటం, మళ్ళీ వెనక్కి వెళ్ళటం, ఒక అడుగు వేయటం, వెనక్కి వెళ్ళటం. చెప్పండి, పరిశుద్ధతలో ఎంతవరకు వచ్చారు మీరు? ఈ గోడకి ఎంత దగ్గరకు వచ్చారు? పరిశుద్ధత వైపు నీ ప్రయాణం సాగకపోతే, ఆ తపన, ఆ ఆలోచన నీకు లేకపోతే నువ్వు దేవుని సంబంధం ఎట్లా అవుతావు? దేవునితో నీకు సంబంధం ఉందని ఎట్లా? రొట్టె రసాలు తీసుకుంటే చాలా? ఈజ్ ఇట్ ఇనఫ్? పరిశుద్ధత వైపు దగ్గరికి వెళ్ళాలి కదా. అందుకే కదా దేవరాజు గారు రాసింది పాట, దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలిచెదా. ఎందుకు రాశాడని తిన్నదరక్క. చెప్పండి, నీ జర్నీ ఎక్కడుంది ఇప్పుడు? ఏ గోడకు దగ్గర ఉన్నావు? దట్ షోస్ నువ్వు దేవుని సంబంధివా దయ్యపు సంబంధివా అనడానికి అదే రుజువు. ఏం పెద్ద, అందుకే నేను చెప్పింది, రక్షణ పొందిన తొలి దినాల్లో ప్రతి విశ్వాస అసలు చదివి మిగతా పుస్తకాల జోలికి వెళ్ళాలి. దేవుని సంబంధి అయిన వాడు పరిశుద్ధతను కాపాడుకుంటాడు. ప్రియులారా, 2 నెస్సలు చెప్తాను. నెస్సలు అంటే నెస్కేఫ్ అనుకోవాకండి. 1 హ్యాపీనెస్, 2 హోలీనెస్. మానవ మనస్సు ఏం కోరుకుంటుంది చెప్పండి? హ్యాపీనెస్. అది అంటవ రాకపోయినా హ్యాపీ. దేవుని మనస్సు ఏం కోరుకుంటుంది? హోలీనెస్. నీ మనస్సు దేవుని మనస్సుతో ఏకమైతేనే నువ్వు దేవుని సంబంధివి. లేకపోతే యు ఆర్ నాట్ ఎట్ ఆల్. దేవుని సంబంధి అయిన వాడు పరిశుద్ధత వైపు, నీతి వైపు ప్రయాణం చేస్తాడు. మనం వింటూ వస్తున్నాం కదా, విధేయత, పరిశుద్ధత, యథార్థత. ఇంకా చెప్పనా, ఏరోప్లేన్ ఎక్కినప్పుడు భూమి కింద భూమి మీదే తిరుగుతుంది. అది టేక్ ఆఫ్ అయిన తర్వాత క్రమంగా పైకి వెళ్తూ ఉండగా భూమి ఏమైపోతుంది? చిన్నగా కనపడుతుంది. అలాగే పరిశుద్ధతలో నువ్వు ఎదుగుతున్నావంటే పాపాలు నీకు దూరం అవ్వాలి. దూరం అవుతున్నాయా, దగ్గర అవుతున్నాయా? అది దేవుని సంబంధులు. సో ఇది మూడవ టెస్ట్. 4వ టెస్ట్ చెప్తాను. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం.
యోహాను మొదటి పత్రిక 3:10. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో తేటపడును, నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ఎవరు దేవుని సంబంధులు కారు? తన సహోదరుని ప్రేమించని ప్రతివాడు. నోట్ దట్ పాయింట్. ప్రతివాడు దేవుని సంబంధులు కాదు. ప్రియులారా, ఇక్కడ ఒక మాట చెప్తాను. 2 పదాలు, లైక్ వేరు, లవ్ వేరు. నువ్వు మనుషుల్నేమో ప్రేమించాలి, గుణాలనేమో ఇష్టపడాలి. మనిషిలో ఉన్న గుణాన్ని నువ్వు ఇష్టపడకపోవచ్చు, కానీ మనిషిని అయితే ప్రేమించాలి. యు మే నాట్ లైక్ హిస్ క్యారెక్టర్, బట్ యు షుడ్ లైక్ దట్ పర్సన్. యు షుడ్ లవ్ దట్ పర్సన్. యేసు ప్రభు అలాగే ప్రేమించాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుంది? యేసు తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. ఎవరిని ప్రేమించాడు? ఎవరిని ప్రేమించాడు? అమ్ముకునేవాణ్ణి, అబద్ధమాడేవాణ్ణి, పారిపోయే వాళ్ళను, వాళ్ళ కాళ్ళు గడిగాడు. వాళ్ళు అమ్ముకునేవాడు అందులోనే ఉన్నాడు, ఆ బ్యాచ్లోనే. ఎవరు అతను? యూదా. అబద్ధమాడే వ్యక్తి కూడా అక్కడే ఉన్నాడు. ఎవరైనా? పేతురు. పారిపోయే బ్యాచ్ కూడా అక్కడే ఉన్నారు. ఎవరైనా? ఎవరు వాళ్ళు? మిగతా వాళ్ళు అందరూ. వాళ్ళందరూ కాళ్ళు కరిగాడు ఆయన. అంటే వాళ్ళు చేసేది సరి అని అర్థమా? కాదు. మరి ఎందుకు చేశాడు? దట్ ఈజ్ లవ్. ప్రియులారా, ఇక్కడ ఒక 3 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమించిన వాణ్ణి ప్రేమించడం మానవత్వం, ప్రేమించిన వాణ్ణి ద్వేషించడం దుష్టత్వం, ద్వేషించేవాణ్ణి ప్రేమించడం దైవత్వం. చెప్పండి ఒకసారి. ప్రేమించేవాణ్ణే ప్రేమిస్తే మానవత్వం. మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం. హ్యుమానిటీ. రెండవది, ప్రేమించేవాడిని ద్వేషించడం దుష్టత్వం. దట్ ఈస్ బార్బారిటీ. మూడవది, ద్వేషించేవాడిని కూడా ప్రేమించటం, అది దైవత్వం. దట్ ఈస్ డివినిటీ. దేవుని సంబంధి ప్రేమిస్తూనే అంటాడు. నాకు ఆ దృశ్యం చూసినప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయి, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. కొంతసేపటి తర్వాత ఆయన అప్పగించబోయే యూదా ఇస్కరియోతు పక్కనే కూర్చున్నాడు. ఆత్రం ఉంది, టెన్షన్ ఉంది. తప్పు చేసేవాడి దగ్గర ఎంత టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షను మిగతా వాళ్ళకి తెలియదు. ఎవరికి తెలుసు? యేసు ప్రభుకే తెలుసు. ముక్క ముంచి మొదట మొక్కిచ్చి, యూదా నువ్వు చేసే త్వరగా చేయి అన్నాడు. ఒకవేళ పేతురికి ఏవైనా కొంచెం వాసన వచ్చి ఉంటే మొత్తం మిగతా ముగ్గురిని కలుపుకొని మెడకాయ పట్టుకొని ఏదో ఒకటి చేసేవాడు. అర్థం కాల పాపం. అర్థం కానివ్వలేదు దేవుడు. ఎందుకంటే హీ లవ్డ్ జూడస్. ఇంకా నిజంగా యోధాని ప్రేమతో చంపేశాడంటే యేసు ప్రభు. ఆ ప్రేమ తట్టుకోలేకెళ్ళి ఊరేసుకున్నాడు.
అసలు ఏంటి దీన్ని ఇంత చేస్తాను, అసలు ఆయనలో ఏమీ లేదు, ఇలాంటి వ్యక్తిని నేను అప్పగించింది అని వెళ్ళి ఊరేసుకున్నాడు. ఆ ప్రభువు మనలో నుండి కోరేది ఆ స్థాయి ప్రేమ. మాట్లాడుకొని మనుషులు ఉన్నారు, మాట్లాడుకొని సహోదరులు ఉన్నారు, మాట్లాడుకొని భార్యాభర్తలు ఉన్నారు, మాట్లాడుకొని తల్లిదండ్రుల పిల్లలు ఉన్నారు, మాట్లాడుకొని అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మాట్లాడుకొని అన్నదమ్ముళ్ళు ఉన్నారు. ఇలా దేవుని సంబంధులు. దేవునితో సంబంధం ఉంటే మిగతావన్నీ సెట్ అవుతాయి. దేవునితో సంబంధమే లేకపోతే ఏమి లేదు. ఇక్కడ సహోదరుడు అన్న దాంట్లో ఇంకొక మీనింగ్ కూడా ఉంది. సహోదరుడు అనే దాంట్లో అర్థం ఏం చెప్పాడు? దానికి ముందు మాట, నీతిని జరిగించు ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును. అంటే సహోదరుడు తప్పకుండా నీతిని జరిగించేవాడు. అంటే నువ్వు సహోదరుని ఎలా గుర్తించాలి? వాడు నీతిని జరిగించే నేచర్ వాళ్ళలో ఉంటే గుర్తించాలి. అది జరిగించేది నీతి అనుకో, అది చేసేది కరెక్ట్ అనుకో, నువ్వెందుకు ద్వేషిస్తున్నావాడిని? వాట్ ఈజ్ డూయింగ్, ఇఫ్ ఇట్ ఈజ్ రైట్, హౌ డు యూ హేట్ హిమ్? అతడు చేసేది మంచి అయితే నువ్వు అతన్ని ఎందుకు ద్వేషిస్తావు? అతని ముఖం ఎందుకు చూడవు? అతను మాట్లాడేది సరే అయితే, కరెక్ట్ అయితే నువ్వెందుకు ద్వేషిస్తావు? అసలు అది తప్పు కదా. అది అతను నీతి వలన నీకు శత్రువు అయ్యాడా, అనీతి వలన శత్రువు అయ్యాడా? అది ప్రాముఖ్యమైంది. మంచి చేసి నీకు శత్రువు అయ్యాడా, చెడు చేసి శత్రువు అయ్యాడా? బైబిల్ ఏం చెప్తుందంటే చెడు చేసినా కూడా ప్రేమించమని చెప్తుంది. కానీ ఇక్కడ చెప్పిన మాట, మంచి చేసి శత్రువు అయిన వాడిని నువ్వు సహోదరుడికి ఎందుకు చూడలేకపోతున్నావు? చేసింది మంచిగా. ఎవరికన్నా తప్పులో ఉన్నప్పుడు గద్దించారనుకోండి, గద్దించే మనుషులకి ఇష్టం ఉంటుందా? గద్దింపు ఇష్టం ఉండదు. వెంటనే ఏం చేస్తారు? డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఎందుకు? ఆ దేవుని సంబంధులు కాదాళ్ళు. దేవుని సంబంధి అయిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. మూర్ఖుడు, భక్తిహీనుడు ఎవరి గురించి రాసింది? తాను గద్దించు వారిని అతడు ప్రేమించడని. అపహాసకుడు తాను గద్దించు వారిని ప్రేమించడంట. అపహాసకుడు అంటే ఎగతాళి చేసేవాడు, విమర్శించేవాడు. గద్దించే వాళ్ళను ప్రేమించడు. దీన్ని బట్టి తెలిసిపోతుంది దేవుని సంబంధులా కాదా అని. అర్థమైందా? ఇది 4వ పరీక్ష. 5వ పరీక్ష చెప్తాను. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గనుక వారిని జయించి ఉన్నారు. దేవుని సంబంధులు లోకములో ఉన్న వారిని జయించి ఉన్నారు. అంటే 5వది ఏంటి? జయించే అనుభవాన్ని కలిగి ఉంటారు. ఎవరిని? లోకాన్ని, లోకములో ఉన్నవారిని. లోకములో ఏముందని చెప్పాడు 2వ అధ్యాయంలో? శరీరాశ, నేత్రాశ, జీవపడంపం. దాన్ని జయిస్తారు. ఎవరు? దేవుని సంబంధులు. లోకములో ఉండే పద్ధతులు, వాటిల్ని కూడా జయిస్తారు. నా చిన్నతనంలోనే ఒక పాపను తీసుకొచ్చారు మా ఇంటికి, మా నాన్న దగ్గరికి. మా అమ్మ ఎత్తుకుంది, మా నాన్న చూస్తూ ఉన్నాడు. ఆ బొగ్గ మీద ఎంత లావు బొట్టు పెట్టారు ఆ పాపకి. ఏంటిది అన్నారు. అంటే దిష్టి తగులుద్దని అన్నారు. ఆ దిష్టి అక్కడ ఒక్కచోటే తగులుద్దా? మరి అక్కడ చిన్నగా పెట్టారు ఎందుకు
అని అమ్మ అడిగితే, అట్లా కాదు, ముఖమంతా పూస్తే అసలు తగలకుండా ఉంటుంది అన్నారు. ఏంటిది ఇది? లోకంలో ఆచారాలు ఇట్లాగుంటాయి. ప్రియులారా, లోకములో ఉన్న వాటిని జయిస్తారు. ఒక దేవుని దాసుడు ఉన్నాడు. నలుగురు ఆడపిల్లలకి అమావాస్య రోజు పెళ్ళిళ్ళు చేశాడు. అందరి కుటుంబాలు బాగున్నాయి. అంతేగా, అబ్బో అమావాస్య వచ్చిందండి అందుకని ఆ రోజు వద్దంటున్నారండి. అమావాస్య పౌర్ణమి వీటికి భయపడేవాళ్ళు దేవుని పిల్లలు ఎట్లవుతారండి? లోకపరమైన ఆచారాలు పట్టించుకునేవాళ్ళు వాళ్ళు దేవుని పిల్లలా? అసలు పెళ్లి చేసుకునేవాళ్ళు కత్తెరలప్పుడు చేసుకోండి. ఇదేంటి సీజన్ అంటారు, ఏ మాసం? ఆషాఢ మాసంలో చేసుకోండి. ఎందుకంటే ఆ టైంలో కళ్యాణ మండపాలు తక్కువ రేటుకు వస్తాయి. లేకపోతే ఒకే రోజు 3 పెళ్ళిళ్ళు పెట్టుకొని పగల టిఫిన్కి, మధ్యాహ్నం భోజనానికి, సాయంత్రం భోజనానికి. ఏంటిదండి అసలు ఇదంతా? దేవుని సంబంధి అయిన వాడు లోకాన్ని జయిస్తాడు, లోకంలో ఉండే పద్ధతులు జయిస్తాడు. విక్టోరియస్ లైఫ్. దాన్ని బట్టే చెప్పొచ్చు దేవుని సంబంధ కాదా. నలుగురితో నారాయణ, కులంతో గోవింద అని అంటున్నారంటే అది దేవుని సంబంధి కాదు. జీవము కలిగిన చేప ప్రవాహానికి ఎదురీదుతుంది. చచ్చిన చేప ప్రవాహంతో కొట్టుకెళ్తుంది. వీరి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి అని ఒక అన్యుడు సాక్ష్యమిచ్చాడు. ఎవరా అన్యుడు? హామాను. ఎవరితో? రాజుతో. ఎవరి గురించి? ఇశ్రాయేలీయుల గురించి. వారి విధులు సకల జనుల విధులకు వేరు. అది క్రైస్తవ జీవితం అంటే అది అర్థం. ఎదురెళ్ళడం, లోక తీరుకి, లోక ఆచారాలకి, లోక పద్ధతులకి జయించడం. జయిస్తున్నారా? రాజీ పడుతున్నారా? పెళ్ళికి వెళ్తే 3 వెళ్ళాలంట, లేదా 5 వెళ్ళాలంట, లేదా 7 వెళ్ళాలంట, లేదా 11 మంది వెళ్ళాలంట. ఎవరు లేకపోతే ఒకసారి 10 మంది వెళ్ళారంట. ఒకళ్ళని తగ్గిద్దామా, ఇంకొకళ్ళని పిలుద్దామా అనుకుంటున్నారంట. ఏంటిదండి అసలు ఇవన్నీ? దేవుని సంబంధి అయిన వాడు అట్లా ఉండడు, లోకాన్ని జయిస్తాడు. ఎన్నో టెస్ట్? 5వ టెస్ట్. 6వ చెప్పి ముగించుకుందాం. 6వ టెస్ట్ చూద్దాం రండి. యోహాను 3వ పత్రికలోకి వెళ్దాం. 11వ వచనం. 3 జాన్. ప్రియుడా, మంచి కార్యములు అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి. దేవుని సంబంధికి మరొక టెస్ట్ ఏంటో తెలుసా? మేలు చేస్తాడంతే. మేలు చేసేవాడిగా ఉంటాడు. మేలు చేయువాడు దేవుని సంబంధి. ప్రియులారా, మేలు చేసేవాడు దేవుని సంబంధి అయితే మరి కీడు చేసేవాడు అపవాది సంబంధి. మేలు చేయడానికి మొట్టమొదటిగా మేలు ఈ యాంగిల్స్లో జరగాలి. మొదటిగా నీ వల్ల నీకు మేలు కలగాలి. 2, నీ వల్ల నీ కుటుంబంలో మేలు కలగాలి. 3, నీ వల్ల నీ సంఘానికి మేలు కలగాలి. 4, నీ వలన నీ సమాజానికి మేలు కలగాలి. మేలు చేసేవాడు దేవుని సంబంధి. మేలు చేసేవాడు దేవుని సంబంధి. పిల్లలు చదువుకోవడానికి కాలేజీకి, స్కూల్స్కి పంపిస్తున్నారు. మంచి మార్కులు వస్తే మీ అమ్మా నాన్నకి మేలు చేసినట్టు. మొత్తం అన్నిటిలో రెడ్ సున్నాలు చుట్టించుకుంటే
కీడు చేసినట్టు. మీ వల్ల మీ కుటుంబానికి మేలుందా, కీడుందా? మిమ్మల్ని నమ్మి స్కూల్లోనో, కాలేజీలోనో, హాస్టల్లోనో పెట్టారు. మేలు చేస్తున్నారా? వాళ్ళ ముఖాలు జ్ఞాపకం చేసుకొని సిన్సియర్గా చదువుతున్నారా? ఈ దినాల్లో పిల్లల మైండ్స్ ఎంత క్రిమినల్గా మారిపోతున్నాయో చూస్తూ ఉన్నాంగా. హైదరాబాదులో కుకట్పల్లి కేసు మీరు చూసుంటారు. వాడు చిన్నాడే, 10వ తరగతి చదివేవాడు. అమ్మాయిని 18 పోట్లు పొడి చంపేశాడు. ఇటు వెళ్తుంది సమాజం. ఇప్పటి వరకు వాళ్ళ అమ్మా నాన్న ఎవరో తెలీదు, కానీ ఈడు లాక్కొచ్చాడు వాళ్ళ వెలుగులోకి. ఎవడు? ఈ దుర్మార్గుడు. చెప్పండి, వీడి వల్ల కుటుంబానికి మేలా, కీడా? కీడు. ఎంతమంది ఉన్నారు పిల్లలు ఆ బ్యాచ్? పిల్లల వల్ల రోడ్డెక్కే తల్లిదండ్రులు, అలాగే భర్తల వల్ల రోడ్డెక్కాల్సిన భార్యలు, అలాగే భార్యల వల్ల రోడ్డెక్కాల్సిన భర్తలు, తల్లిదండ్రుల వల్ల రోడ్డెక్కిన పిల్లలు. మేలు చేయువాడు దేవుని సంబంధి. సంఘానికి నీ ద్వారా ఏం మేలు కలుగుతుంది చెప్పు? సంఘం నీ ద్వారా ఏం మేలు పొందుతుంది? సమాజానికి నీ ద్వారా ఏం మేలు పొందుతుంది? అందరూ పుట్టినట్టే పుట్టింది ఎమీ కార్మికెల్ 1867వ సంవత్సరం ఐర్లాండ్లో కౌంట్ డౌన్ అనే ఊర్లో. చిన్నతనంలో పెరిగి పెద్దవుతుండగా వాళ్ళమ్మ భక్తి మాటలు నేర్పించింది. యుక్త వయసు వచ్చేటప్పటికి వాళ్ళమ్మ కళ్ళు, ఫారినర్స్ కళ్ళు ఎలా ఉంటాయో తెలుసు కదా, పర్పుల్ ఊదా రంగులో ఉండేవి. కానీ ఈ అమ్మాయి కళ్ళు నల్లగా ఉన్నాయి. ఆ దేశంలో అందరి కళ్ళు ఊదా రంగులో ఉంటే ఈ అమ్మాయి కళ్ళు నల్లగుంటే ఈ అమ్మాయికి తల కొట్టేసినట్టు అయిపోయి ప్రార్థన చేసింది, ప్రభువా నాకు నల్ల కళ్ళు ఇచ్చేవేంటి, మా కుటుంబ సభ్యుల్లాగా, మా దేశస్తుల్లాగా ఆ రంగు కళ్ళు ఇవ్వు అని. దేవుడు ఆన్సర్ ఇవ్వలా. తర్వాత ఒక యూత్ కాన్ఫరెన్స్కి వెళ్తే ఆమెలో దేవుని గురించి, పరిచర్య గురించిన భారం కలిగితే ఇంగ్లాండ్ మిషన్ సొసైటీ ద్వారా 28 సంవత్సరాల వయసులో డోనావూర్ అనే ప్రాంతానికి వచ్చింది. భారతీయ భాష నేర్చుకుంది. ఆ భారతీయ అమ్మాయిలను చూసినప్పుడు అనుకుంది, అరే వీళ్ళందరి కళ్ళు నల్లగొన్నాయే, దేవా నా ప్రార్థన ఆనాడు విననందుకు నీకు స్తోత్రం. ఆళ్ళు వేసుకునే బట్టలు వేసుకోవడం మొదలుపెట్టింది. ఈ భాషలు నేర్చుకుంది. దేవదాసి వ్యవస్థలో మగ్గిపోతున్న చిన్న చిన్న పిల్లలను అక్కును చేర్చుకొని వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి భోజనం పెట్టించి వాళ్ళకి హామీ ఉండి పత్రాలు ఇప్పించి 56 సంవత్సరాలు మిషనరీగా పనిచేసింది. దేశం కాని దేశం, ప్రజలు కాని ప్రజలు. ఒక ఆడపిల్ల 28 సంవత్సరాల అమ్మాయి పెళ్లి కోసం వెంపర్లాడాలి. ఆమె ద్వారా సమాజానికి ఒక మేలు కలిగింది. చెప్పు, నీ ద్వారా సమాజానికి ఏం మేలు కలిగింది? క్రైస్తవుడు అంటే లోకానికి ఉప్పు, వెలుగు, రెండు మేలు చేసేవే. ఒకటి రుచిచ్చేది, రెండు వెలుగునిచ్చేది. ప్రియులారా, హోమియోపతి వైద్యానికి పితరుడైనటువంటి శామ్యుయల్ హానిమన్, ఆయన చాలా ప్రయోగాలు తన శరీరం మీద చేసుకొని ఆ మందులు కనిపెట్టాడు.
ఆయన ద్వారా ఆయన వెళ్ళిపోయాడు, కానీ ఆయన ద్వారా ప్రపంచానికి ఒక మేలు కలిగింది. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనుక్కున్నాడు, ఆయన ద్వారా ప్రపంచానికి ఒక మేలు కలిగింది. ఈజ్ ఎ బిలీవర్. పాస్కల్ ఈజ్ ఎ బిలీవర్. ఆయన ద్వారా ప్రపంచానికి ఒక మేలు కలిగింది, సమాజానికి మేలు కలిగింది. మేలు చేయువాడు దేవుని సంబంధి. నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా సమాజానికి ఏం మేలు కలుగుతుంది చెప్పండి? ఏం మేలు కలుగుతుంది? మన పనులు, మన ఉద్యోగాలు, మన సంసారాలు ఇవే సరిపోయినాయి. ప్రియులారా, మేలు చేయడం నేర్చుకుందాం. అందుకే పౌలు గలతీలను హెచ్చరించాడు, మేలు చేయుట యందు విసుకక ఉందము, మనము అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోతము. సమయము దొరికిన కొలది మరి విశేషముగా అందరి ఎడల మేలు చేద్దాం, మరి విశేషంగా విశ్వాస గృహానికి చెందిన వారి ఎడల మేలు చేయుదము అన్నాడు. మేలు చేయడం నేర్చుకుందాం. ఇప్పుడు చెప్పండి, 6 ఆమ్ల పరీక్షలు చెప్తారా? నంబర్ 1, మొదటిది యేసుక్రీస్తు పట్ల తన వైఖరిని బట్టి చెప్పచ్చు. రెండవది దేవుని వాక్యానికి విధేయత చూపే దాన్ని బట్టి చెప్పచ్చు. మూడవది పరిశుద్ధతను సాధకం చేసే దాన్ని బట్టి, పాపానికి దూరమయ్యే దాన్ని బట్టి చెప్పచ్చు. నాలుగవది సహోదరులను ప్రేమించే దాన్ని బట్టి చెప్పచ్చు. ఐదవది లోకాన్ని, లోకములో ఉన్న వాటిని జయించే స్వభావాన్ని బట్టి చెప్పచ్చు. ఆరవది మేలు చేసే గుణాన్ని బట్టి చెప్పచ్చు. ఏమని? వీరు దేవుని సంబంధులు అని. చివరి ప్రశ్న, మనం దేవుని సంబంధులమేనా? దేవుని సంబంధులం కాకపోతే ఆల్టర్నేటివ్ ఏంటి? అపవాది సంబంధులు. అంతే, ఇంక అందులో పెద్ద ఆలోచించేదేమి లేదు. అపవాది సంబంధులుగానే ఉంటే ఎక్కడికి వెళ్తాం? అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన అగ్నిగుండంలోనికి వెళ్తాం. అక్కడ ఏముంటుంది? యుగాలు ఏడ్పు, పండ్లు కొరుకుట ఉంటుంది. ఎల్లకాలం బాధపడుతూనే ఉండాలి. ఆలోచిస్తారా? ఇంకా యేసుక్రీస్తుని నమ్మని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా మారు మనసు పొందండి, దేవుని బిడ్డలుగా తీర్చబడండి. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ఎవరి మట్టుకు వాళ్ళే పరీక్షించుకుందాం, ప్రశ్నించుకుందాం. నేను దేవుని సంబంధినేనా? దేవునితో నా సంబంధం సరిగా ఉందా? మనందరి పక్షంగా హేమంత్ ప్రార్థించుతాడు. దయగల మా తండ్రి, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయం ముందు మరొకసారి మీకు సన్నిధిలో కూర్చొని ప్రార్థించడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకే మీకే స్తోత్రాలు మా ప్రభువా. లోకంలో ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని, గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. మరొక ప్రభు దినాన్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకై మీకే స్తోత్రాలు మా ప్రభువా. మా యొక్క ఆరాధనను మీరు ఆగ్రానించారని మేము విశ్వసిస్తున్నాము. ఆరాధనలో లోపాలు ఉన్న ఎడల దయతో క్షమించి మరొక అవకాశం ఇవ్వండి.
తిరిగి మరలా మమ్మల్ని మీ యొక్క దాసులు నిలవబెట్టుకొని మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానం కొరకే మీకే స్తోత్రాలు. మేము దేవుని సంబంధులమా అపవాది సంబంధులమా అని మా యొక్క హృదయాల్లో మేము ప్రశ్నించుకోవటానికి, దేవుని సంబంధులైతే ఎలా ఉంటారు అన్న లక్షణాలను కూడా మేము నేర్చుకోవటానికి మీరు మాతో మాట్లాడిన విధానం కొరకే మీకే స్తోత్రాలు మా ప్రభువా. అనేకమైన సార్లు మేము అపవాది సంబంధులుగానే ఉన్నాము, దేవుని సంబంధముగా లేము అని మాకు అర్థమవుతా ఉంది. పరిశుద్ధతగా ఉండే విషయంలో, దేవుని మాట వినే విషయంలో, సహోదరులను ప్రేమించే విషయంలో, మేలులు చేసే విషయంలో మేము వెనుకబడిపోయి ఉన్నాము. కొన్నిసార్లు అలా ప్రవర్తించలేకపోతున్నాము. తిరిగి మరలా మీ యొక్క బిడ్డలుగా మమ్మల్ని చేసుకొనటానికి మీ యొక్క దాసుని నిలవబెట్టుకొని మమ్మల్ని హెచ్చరించిన విధానం కొరకే స్తోత్రాలు మా ప్రభువా. ఈ 6 లక్షణాల్లో కొన్నిసార్లు మేము ఒక లక్షణమే కలిగి ఉన్నాము, ఒక లక్షణాన్ని కూడా సంపూర్తిగా చేయలేకపోతున్నాము. మాకు మేముగా ఉపయోగం లేదు, మా ద్వారా ఇతరులకు ఉపయోగం లేదు, కుటుంబానికి ఉపయోగం లేదు, సంఘానికి ఉపయోగం లేదు, సమాజానికి ఉపయోగం లేదు అన్న ప్రశ్నలను మాలో సంధించిన విధానం కొరకే స్తోత్రాలు మా ప్రభువా. ఇది కేవలము విని వెళ్ళిపోవటం కాదు, కానీ ఆచరణాత్మకంగా మా ప్రభువా మేము దాన్ని ఆచరించటానికి ఇక నుంచి అయినా మా ప్రభువా మా యొక్క జీవితంలో ఒక పరివర్తన చెందటానికి మా ప్రభువా మీరు మాతో మాట్లాడించారు, మమ్మల్ని హెచ్చరించారు. అందును బట్టి వందనాలు మా ప్రభువా. సరి చేసుకుంటున్నాము, ఆ విధంగా తీర్మానం చేసుకుంటున్నాము. ఇక నుంచి అయినా మేము దేవుని సంబంధముగా జీవిస్తామని చెప్పి తీర్మానం చేసుకుంటున్నాము మా ప్రభువా. అలాగున సంఘమందరినీ ఆయుత్తపరచమని వేడుకొంచున్నాము. సహాయం దయచేయండి మా ప్రభువా. ప్రత్యేకముగా మీరు ఈ సమయంలో ఇచ్చిన మంచి వర్తమానం కొరకే మీకే స్తోత్రాలు మా ప్రభువా. తగు రీతిగా మా యొక్క హృదయంలో భద్రం చేసుకొని ముద్రించుకొని మీ మాట వినేవారిలాగా మా ప్రభువా, మీ మాట విని ఎవరైతే వణుకుతారో వారినే దృష్టిస్తున్నారంటున్నారు మా ప్రభువా. మీరు మమ్మల్ని దృష్టించారు, అందుకోసం మీరు మాతో మాట్లాడారని విశ్వసిస్తున్నాము మా ప్రభువా. సహాయం దయచేయండి. ప్రత్యేకంగా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోనండి, సంఘంలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి మా ప్రభువా. మేము మీకు మాదిరికరమైన జీవితాన్ని మేము ప్రభువా కలిగి ఉండే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. ఇప్పుడే దైవ సేవకులు హెచ్చరించినట్లుగా మేము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒక రకంగా, రోడ్డు మీదకు వెళ్ళిపోయినప్పుడు, తిరిగి మా ఇళ్ళకు వెళ్ళిపోయినప్పుడు మా యొక్క నిజస్వరూపం బయటపడితే లాగను కాకుండా మా ప్రభువా ఎక్కడ ఉన్నను, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నను, ఏ సందర్భంలో ఉన్నను, ఒంటరిగా ఉన్నను, 10 మందిలో ఉన్నను మా ప్రభువా మీ సంబంధం కలిగి ఉండేలాగున, మీకు చెందిన వారంలాగా ఉండేలాగున మా ప్రభువా మమ్మల్ని కనికరించండి. అలాగన ప్రవర్తించే బిడ్డలుగా చేయండి. అలాంటి మనసులను మాకు ఇవ్వమని వేడుకొంటున్నాం మా ప్రభువా. మాలో నటనా జీవితాన్ని మీరు తీసివేయమని వేడుకొంటున్నాం. సహాయం దయచేయండి మా ప్రభువా. సంఘంలోని బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. చంటి బిడ్డలను, వృద్ధులను, యవనస్తులను, పెద్దలను, సహోదరులను, సహోదరులను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. హృదయాంతరంగంలో ఎరిగి ఉన్న దేవుడు మీరు, హృదయవాంఛలు మీరు తీర్చమని వేడుకొంటున్నాం మా ప్రభువా. వీటన్నిటికీ పారామీటర్ ఒకటే అని మీరు చెప్పారు, దేవుని సంబంధులై ఉండాలని చెప్పారు మా ప్రభువా. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ మమ్మలను, మా కుటుంబాలను, ప్రతి ఒక్కరిని మీ కృప కలిగిన బాహులకు అప్పగించుకుంటూ ఈ వారంలో జరగబోయే కోడికలను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నామని, అనుబంధ సంఘాలను జ్ఞాపకం చేసుకున్నామని, తిరిగి మరలా మేమందరము లోకంలోనికి వెళుతున్నాము, లోక సంబంధము కాకుండా దేవుని సంబంధముగా ఉండే మనస్సును మాకు ఇవ్వమని, మమ్మలను, మా కుటుంబాలను ప్రతి ఒక్కరిని మీ కృప కలిగిన బాహులకు అప్పగించుకుంటూ ఈ చిన్న పాత్ర మీ పాసని చేర్చుకున్నామని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి సహవాసం సదా మనకు తోడై ఆయన రాకడ వరకు మనలను నడిపిస్తూ దేవుని సంబంధులుగా ఈ లోకములో ఆయన కొరకు బ్రతుకున్నట్లు సహాయం చేసి కృప చూపునుగాక. ఆమేన్. మంచిది.